నమస్తే అండి. మునిగాకు పుదీనా పచ్చడి చేసి చూపిస్తాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అన్ని 1 టేబుల్ స్పూను శనగపప్పు, ధనియాలు, మినపప్పు, జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చీలు, పచ్చిమిర్చీలను కూడా వేసుకోవాలి. గుప్పెడన్ని వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది స్పూన్తో నువ్వుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మునగాకు, పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇందాక ఫ్రై చేసుకున్న పప్పులలో వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక ఉడికించుకున్న మునగాకు వేసుకోవాలి. తగినంత సాల్ట్, పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపుకు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చిలు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు పచ్చడిలో వేసుకుంటాం. మునగాకు పుదీనా పచ్చడి రెడీ.